వెల్కమ్ టు మన అంగన్వాడీ కోసం. ఈరోజు మనము బాల సంజీవిని యాప్లో ఆయిల్ కేజీస్ నుండి లీటర్లోకి మార్చుకునే విధానము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వారికి వెంటనే మనం చేసే వీడియోలు రావడం జరుగుతుంది. తద్వారా ఇన్ఫర్మేషన్ అనేది త్వరగా చేరడం జరుగుతుంది. బిఎస్ యాప్లో నిన్న ఇచ్చిన కొత్త అప్డేట్లో ఓబీలలో ఆయిల్ను లీటర్లలో మాత్రమే ఎంటర్ చేయవలసి ఉంటుందని చెప్పి ఉన్నారు. ఎందుకంటే అది సిస్టమ్ ఆటోమేటిక్గా కేజీలలోకి మార్చుకొని మనకు కనిపించడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక ఏడబ్ల్యూసి స్టాక్ రిజిస్టర్లో ఆయిల్ కేజీలలో నమోదు చేసుకొని ఉంటే దానిని లీటర్లలోకి ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాము. కేజీలలో ఉన్నటువంటి ఆయిల్ను లీటర్లలోకి మార్చుకోవడానికి ఈ విధానంని అనుసరించాల్సి ఉంటుంది. ముందుగా కేజీలలో ఉన్నటువంటి ఆయిల్ను గ్రాములలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక ఏడబ్ల్యూసిలో ఆయిల్ 12 కేజీల 450 గ్రాములు ఉంది అనుకుంటే కేజీల నుండి గ్రాములలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఒక కేజీకి 1000 గ్రాముల లెక్కన క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, 12 కేజీల 450 గ్రాములని 1000 గ్రాములుగా చేస్తే 12,450 గ్రాములుగా మార్చుకోవడం జరిగినది. కేజీలను గ్రాముల్లోకి మార్చుకోవడం జరిగినది. ఇందాక మనకు కేజీల నుండి గ్రాముల్లోకి మార్చుకున్నప్పుడు 12,450 గ్రాములుగా రావడం జరిగినది. ఇప్పుడు గ్రాములను లీటర్లలోకి మార్చుకోవడం ఎలానో తెలుసుకుందాం. లీటర్లలోకి మార్చుకోవడానికి ముందుగా మనము 12,450 గ్రాములు కనుగొని ఉన్నాము. బాగా హరించగా డివైడ్ చేయగా 900 గ్రాములతో 13.833 లీటర్లుగా రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కేజీల నుండి లీటర్లలోకి మారినది. ఇక్కడ 900 గ్రాములు అన్నది మనకు ఆయిల్ ప్యాకెట్ మీద 1 లీటర్కి 900 గ్రాములుగా ముద్రించి ఉంటుంది. కావున మనము 1 లీటర్ని 900 గ్రాములుగా తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 12.450 కేజీలకి గాను 13.883 లీటర్లు రావడం జరిగినది. కేజీల నుండి లీటర్లలోకి మార్చుకోవడం ఎలానో అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మన అంగన్వాడీ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. Please like, share and subscribe our channel. Thank you so much.